హలో ఎవర్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ ఈశ్వరమే లంకేష్ మాట్లాడుతున్నాను. ప్రస్తుతం ఈ వీడియోలో మనకి ఈరోజు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఏప్రిల్ 5 నాటికి మనకి రాయలసీమ అలాగే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అనేవి తగ్గుముఖం పడతాయని చెప్పడం జరిగింది. ఆ విధంగానే వర్షాలు అనేవి తగ్గుముఖం పట్టాయి. కానీ మనకి మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయంలో అక్కడక్కడ మాత్రమే, చాలా తక్కువ చోట్ల మాత్రమే తెలంగాణ, రాయలసీమ జిల్లాలో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత అనేది రాయలసీమ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆ విధంగానే మనకి మధ్యాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా మనకి భారీ ఎండల తీవ్రత అనేది మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత అనేది ఉంటుంది. మధ్యాహ్నం లేదా రాత్రి సమయానికి మధ్యాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారే అవకాశాలు అయితే 100% అయితే కనిపిస్తుంది. మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి మధ్యాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో అనేది ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. ఉత్తరాంధ్ర జిల్లా అంటే విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, తుని, యానం, రంపచోడవరం, సోంపేట, టెక్కలి, పలాస, బొబ్బిలి, పాలకొండ, రాజం, గజపతినగరం, చింతలవలస, అరకు, మారేడుమిల్లి ఈ పరిసర ప్రాంతాల్లో మనకి కొన్ని చోట్ల అక్కడక్కడ మాత్రమే మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి ఉరుములు, మెరుపులు, పిడుగులు, ఈదురుగాలులతో నమోదయ్యే అవకాశం అయితే ఈరోజు మధ్యాహ్నం లేదా రాత్రి సమయంలో లేదా అర్ధరాత్రి సమయంలో నమోదయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కృష్ణా, గుంటూరు, బాపట్ల అలాగే పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ ఈ జిల్లాల్లో మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుములు, మెరుపులు, పిడుగులతో ఈదురుగాలులతో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మనకి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాలో ఈరోజు వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే 100% అయితే కనిపిస్తుంది. ఈ వర్షాలు అక్కడక్కడ మాత్రమే, కొన్ని చోట్ల మాత్రమే, పడే చోట్ల భారీగాను నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. పిడుగుల తీవ్రత అనేది అత్యధికంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈదురుగాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత అనేది ఉంటుంది. మధ్యాహ్నం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి మధ్యాహ్నం లేదా రాత్రి, అర్ధరాత్రి సమయంలో మనకి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి ఉరుముల తీవ్రత అనేది కృష్ణా అలాగే ఎన్టీఆర్, గుంటూరు, ఏలూరు, కోనసీమ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అనకాపల్లి, విశాఖపట్నం ఈ పరిసర ప్రాంతాల్లో మనకి థండర్స్టార్మ్స్ అంటే పిడుగుల తీవ్రత అనేది అత్యధికంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి విజయవాడ పరిసర ప్రాంతాల్లో, గన్నవరం పరిసర ప్రాంతాలు అలాగే మొన్న, నూజివీడు, నందిగామ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి ఉరుముల తీవ్రత అనేది అత్యధికంగా ఉంటుంది. మచిలీపట్నం పరిసర ప్రాంతాలు, దివిసీమ పరిసర ప్రాంతాలు, మనకి ఉత్తరాంధ్ర జిల్లా, మధ్యాంధ్ర జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే, కొన్ని చోట్ల మాత్రమే భారీ వర్షాలు అనేవి ఉరుములు ఇలాంటి వాతావరణం అనేది ఈ రోజు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ ఓడర్లోని మనకి ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం ఈ జిల్లాలో కూడా మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. మనకి తెలంగాణ రాష్ట్రంలో మనకి రాయలసీమ జిల్లాలో వర్షాలు అనేవి తగ్గుముఖం పడతాయని గత వీడియో చెప్పడం జరిగింది. ఆ విధంగానే వర్షాలు అనేవి తగ్గుముఖం పట్టాయి. మధ్యాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే పిడుగుల తీవ్రత అనేది అత్యధికంగా ఉంటుంది, ఉష్ణోగ్రతలు అనేవి అత్యధికంగా ఉంటున్నాయి. కాబట్టి మనకి ఉరుములు, మెరుపులు, పిడుగులు, ఎదురుగాలతో నమోదయ్యే అవకాశం 100% అయితే కనిపిస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్త అనేది వహించడం మంచిది. ఎందుకంటే మనకి రేపటి నుంచి వాతావరణం ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి ఈరోజు సాయంకాలం సమయంలో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రేపు వర్షాలు అనేది తగ్గుముఖం పట్టిన మరలా మనకి ఏప్రిల్ 7వ తారీఖున మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి దాని గురించి ఈరోజు సాయంకాలం సమయంలో వీడియో అనేది తప్పకుండా అందజేయడం జరుగుతుంది. మనకి మధ్యాహ్నం సమయం నుంచి వర్షాలు ఎక్కడెక్కడ ఉంటాయి అన్న దాని గురించి కూడా యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ముందుగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.